విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలను తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత పరిష్కరిస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి చేసి తీర్తామని చెప్పారు. అయితే విజయవాడ ఆటోనగర్లోని సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరిస్తామంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు ఈ రోజు 3వ జాబితా అనేది కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు కేశినేని చిన్నిని కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఆయన యొక్క అనుభవం ఏ విధంగా ఉంది ఏంటి అన్న దానిపై అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీ పేరు అనేది కూడా మీరు ఇప్పటికే కూడా నియోజకవర్గాల్లోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ రోజు మీ పేరు వచ్చింది, ఏ విధంగా చూస్తారు? ముందు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి నన్ను ప్రోత్సహిస్తున్న ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ రుణం జీవితంలో తీర్చుకోలేనిది. నిరంతరం మీ సేవలో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. మామూలుగానే విజయవాడ పార్లమెంట్ అనేది కూడా టీడీపీ అడ్డాగా, కంచుకోటగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మీరు వచ్చారు, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిచారు. అలాంటి సేవా పథకాలు కూడా చాలా చేశారని చెప్పి తెలుస్తోంది. ఏ విధంగా ఉంది రెస్పాన్స్ ప్రజల నుంచి? నేను సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాను. కాబట్టి మేమందరం కలిసికట్టుగా సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశాన్ని అత్యధిక మెజారిటీ గెలిపించడానికి, చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం గట్టిగా కృషి చేశాం. కాబట్టి ఒకటే చెప్తున్నా అందరికీ, తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, భాజపా అభ్యర్థులను గెలిపించి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. సార్, నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా మీకు రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు? వెళ్తుంటే అంటే నియోజకవర్గాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ తిరిగేసి ఉన్నారు, ఏ విధంగా ఉంది? వాళ్ళ ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. అదే చెప్తున్నాం, 7 నియోజకవర్గాల్లోనూ గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ విజయవాడ పార్లమెంటు ఆఫీసులో అయితే కనుక అంబరాన్ని అంటుతున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి అయితే కనుక సస్పెన్స్ తెరదించిందని కూడా కనబడతా ఉంది. ఇక కేశినేని చిన్ని చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే జనాల్లోకి వెళ్ళడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక గెలుపు మాదే అంటూ కూడా వారి యొక్క ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.